అన్న నమస్తే. అన్న బాగున్నారా? అన్న ఈరోజు ఒక కంపెనీ నుంచి ఆన్‌లైన్ యూపీఎస్ ప్రాబ్లమ్ ఉందని మాకు కంప్లెయింట్ వచ్చింది. అదెక్కడో కాదు మన గుంటకల్‌లోనే. గుంటకల్‌లో కేఎఫ్‌సి అని మాకు తెలిసిన వెంటనే కేఎఫ్‌సికి వచ్చేసాం. వచ్చిన వెంటనే ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేయడం స్టార్ట్ చేసాం. పవర్ వోల్టేజ్‌లో గానీ, ఎంసీబీస్‌లో గానీ అక్కడ అక్కడున్న సరౌండింగ్స్‌లో ఏం చిన్న ప్రాబ్లమ్ ఉందా? ఎందుకు ట్రిప్ అయింది? ఎందుకు ప్రాబ్లమ్ వచ్చిందని ఐడెంటిఫై చేస్తూ ప్రతి బ్యాటరీ వోల్టేజ్ చెక్ చేసాం. అట్ ది సేమ్ టైమ్ కంట్రోలరు, డ్రైవర్ కార్డు, మదర్ బోర్డు ఇవన్నీ ప్రాపర్‌గా ఉన్నాయా లేదా క్రాస్ చెక్ చేసుకున్నాం. సో, అట్ ది సేమ్ టైమ్ మాకు తెలిసిందేంటంటే బ్యాటరీస్ వీక్ ఉన్నాయని అర్థమైపోయింది. సో, ఇంకొకటేంటంటే ఇంకా కంట్రోల్ కార్డ్ ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? డ్రైవర్ కార్డ్ ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? ఇవి ఐడెంటిఫై చేసిన తర్వాత అక్కడున్న స్టాఫ్‌కి నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసాం. ఎక్స్‌ప్లెయిన్ చేసిందే కాకుండా అక్కడుండే వాళ్ళకు అర్థమయ్యేలాగా లెటర్లు రాసి ఇచ్చేసాం. సో, కంపెనీకి లెటర్ రాసి ఇవ్వడం జరిగింది. తర్వాత లెటరు ఏఎఫ్‌సి మేనేజర్‌కిచ్చి అక్కడి నుంచి మా షాప్‌కి రావడం జరిగింది.